హలో అండి. కొంతమందికి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొంతమందికి డౌట్ ఉంటుంది. మేడం ఇలాంటి అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక, ఐయుఐ ఫెయిల్ అయ్యాక న్యాచురల్గా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయా అని. కొంతమందికి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళల్లో ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయ్యాక ఫెయిల్ అయ్యాక, లేకపోతే ఐయుఐ ట్రీట్మెంట్ అయ్యాక ఫెయిల్ అయిపోతే వాళ్ళల్లో కనుక స్పర్మ్ కౌంట్ అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ, మేల్కి సంబంధించిన కౌంట్స్ కానీ స్పర్మ్ కౌంట్తో పాటు క్వాలిటీ అలాంటివి కరెక్ట్గా ఉంటే, అలానే ఎగ్స్ కానీ బాగా కరెక్ట్గా ఉండి ఏజ్ కనుక తక్కువ ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి ఆ ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళకి ఓవరీస్ రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇంజెక్షన్స్ వల్ల ఆ ఓవరీస్ రెస్పాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళల్లో ప్లాన్ చేసుకోకపోయినా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇవి ఎంతవరకు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే కరెక్ట్ ఓన్లీ వాల్యూ వరకే ప్రెగ్నెన్సీ ఉందా, బేబీ కూడా ఫామ్ అవుతుందా లేదా అనేది మనం కొంచెం చూసుకోవచ్చు. సో ఇలాంటిగా మనం ఐవీఎఫ్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా పిల్లలు పుట్టరేమో అన్న డౌట్ లేదు. కానీ దీంట్లో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, మగవాళ్ళల్లో కౌంట్, ఆడవాళ్ళల్లోనూ కౌంట్ అనేది వాల్యూస్ కరెక్ట్గా ఉంటే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.